విశాఖలోని శ్రీ జగన్నాథ స్వామివారి రథయాత్ర ఉత్సవంలో భాగంగా స్వామివారు రామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదర్శ పురుషుడిగా పూజలందుకునే స్వామి సకల గుణాభిరాముడిగా కోదండాన్ని ధరించి భక్తులను అనుగ్రహించారు. బలభద్రుడు లక్ష్మణ స్వామిగా దర్శనమిచ్చాడు. టర్నల్ చౌట్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రాంగణంలో గుండీచా మందిరంలో రోజుకు ఒక అవతారం చొప్పున స్వామి దర్శనమిస్తున్నారు. త్రేతాయుగంలో దుష్ట శిక్షణార్థం స్వామి మానవ రూపంలో అవతరించారని, రామ కళ్యాణాన్ని లోక కళ్యాణంగా ప్రతి ఒక్కరూ భావించే తరించే పుణ్యపురుషుడు రాముడని అర్చకులు రామాచార్యులు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానానందమయం దేవ నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిజ్ఞానాం హయగ్రీవోపాస్మహే శ్రీలక్ష్మీవల్లభారం విఘ్నోస్మజ్జమం అస్పదాచారపర్యంతం వందే గురుం పరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ జగన్నాథస్వామి దేవస్థానం అర్చకు నేను అనంత సూర్యనారాయణాచార్య నా పేరు. అయితే ఈరోజు స్వామివారు సీతారామస్వామి లక్ష్మణ సమేతంగా దర్శనమిస్తున్నారు ఈరోజు. అయితే స్వామివారు మనం 2025లో ఉండగా త్రేతాయుగంలో ఉన్న రాముడిని ఈరోజు భక్తులందరికీ ఆ రోజు ఏ రూపంలో ఉన్నారో ఆ రూపంగా ఈరోజు దర్శనమిస్తున్నారు. చూసిన రెండు కళ్ళు కూడా మహాభాగ్యంగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ రాముడు భూమి మీద మానవ అవతారం ఎత్తి ఒక మానవ రూపంలో చేసిన సేవలు, మానవుడుగా చేసిన ఆయన అనుభవించిన కష్టాలు ప్రతిదీ కూడా అంత దైవంగా ఉండి కూడా స్వామివారు మనకు ప్రతిదీ కూడా ధర్మం న్యాయం అంటూ ప్రతిదీ కూడా మనకు ధర్మం ప్రత్యేకంగా చెబుతూ అన్ని ధర్మాలు కూడా ఆయన పాటించి ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక అన్నగా అన్నీ చేసుకుంటూ మనకి ఆదర్శ పురుషుడిగా ఉంటున్నారు. అలాంటి రాముల వారు మనని ఈరోజు చూసిన వారందరికీ కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని కోరుతూ శ్రీ జగన్నాథ స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉండాలని కోరుతూ స్వామివారికి సెలవు తీసుకుంటున్నాను. జై జగన్నాథ, జై జగన్నాథ.